ఓం శాంతి. బాబా చెప్తున్నారు 27/5/24. మధురమైన పిల్లలు, స్మృతిలో ఉంటూ భోజనం తయారు చేసినట్లయితే ఆ భోజనం తినేవారి హృదయం శుద్ధమైపోతుంది. బ్రాహ్మణులైన మీ భోజనం చాలా శుద్ధంగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. స్మృతిలో ఉంటూ అంటే భగవంతుడు స్మృతిలో ఉంటూ భోజనం తయారు చేసినట్లయితే ఆ భోజనం తినేవారి హృదయం కూడా మంచిగా తయారవుతుంది. అలాగే బ్రాహ్మణులైన మీ భోజనం చాలా మంచిగా అంటే శుద్ధంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: సత్యయుగంలో మృత్యువు మీ ద్వారం ముందుకు ఎప్పుడు రాదు, ఎందుకు? జవాబు: ఎందుకంటే సంగమ యుగంలో పిల్లలైన మీరు బాబా ద్వారా జీవిస్తూనే మరణించడం నేర్చుకున్నారు. ఎవరైతే ఇప్పుడు జీవిస్తూనే మరణిస్తారో వారి ద్వారం ముందుకు మృత్యువు ఎప్పుడూ రాజాలదు. మరణించడం నేర్చుకునేందుకే మీరు ఇక్కడికి వచ్చారు. సత్యుగం అమరలోకం. అక్కడ మృత్యువు ఎవరినీ కబలించదు. రావణ రాజ్యము మృత్యులోకము. కావున ఇక్కడ అందరి అకాల మృత్యువు జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు ప్రదర్శన చూసి వచ్చినప్పుడు వారి బుద్ధిలో అదే గుర్తుండాలి. మనం శూద్రులుగా ఉండేవారము, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము. మళ్ళీ ఇప్పుడు దేవతలుగా, సూర్యవంశీ చంద్రవంశీలుగా అవుతాము అనే గుర్తుండాలి. ఏం గుర్తుండాలి? బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి ఈరోజు? మధురాతి మధురమైన పిల్లలు ప్రదర్శన చూసొచ్చినప్పుడు వాళ్ళ బుద్ధిలో ఏం గుర్తుండాలట? ప్రదర్శన ఇప్పుడు బాబా దగ్గరికి వస్తారు, కూర్చుంటారు, యోగం చేసుకుంటారు. తర్వాత ఏదైతే 7 రోజుల కోర్సు చిత్ర ప్రదర్శన ఉందో అది చూస్తారు కదా. అది చెప్పి అప్పుడు అందులో వాళ్ళకి ఏం అర్థం అవ్వాలి? మనం శూద్రులుగా ఉండేవాళ్ళం, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాం. మళ్ళీ మనం దేవతలుగా అంటే సూర్యవంశీ చంద్రవంశీలుగా అవుతామనే గుర్తుండాలట. ఎందుకంటే ఈ సంగమయుగి మోడల్ను ప్రదర్శనలో ఉంచాలి. కలియుగం మరియు సత్యయుగం మధ్యలో ఇప్పుడు ఇది ఏ యుగం? సంగమయుగం. అంటే ఈ సంగమయుగంలో స్వయం పరమాత్మ ఈ భూమిపైన అవతరించి సత్య గీతా జ్ఞానాన్ని మనకి తెలియచేసి నరుడిని ఏం చేస్తున్నాడు? నారాయణుగా తయారు చేస్తున్నాడు, అంటే దేవతలుగా తయారు చేస్తున్నారు. అందుకని ఈ సంగమయుగం, ఈ సంధి యుగంలోనే భగవంతుడు భూమిపైకి వస్తాడని, వచ్చి ఈ విశ్వాన్ని స్వర్గంగా తయారు చేస్తాడని, మనుషుల్ని పరివర్తన జరుగుతుందని అందరికీ ఏం చేయాలి? మనం అర్థమయ్యే విధంగా అర్థం చేయించాలి. సంగమయుగి మోడల్ మధ్యలో ఉండాలి. అందులో 15-20 మంది తెల్ల వస్త్రాలు ధరించిన వారిని తపస్సులో కూర్చోబెట్టాలి. అంటే ప్రదర్శనలో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. దానికి దీనికి మధ్యనేవయుగం సంగమయుగం. అంటే సంగమయుగంలో ఈ తెల్ల వస్త్రాలు ధరించిన ఈ వీళ్ళ ద్వారా, అంటే ఈ తపస్సులో కూర్చుని ఈ ఆత్మల ద్వారా సత్యయుగం మళ్ళీ ఏమవుతుంది? స్థాపన అవుతుంది, యుగ పరివర్తన అవుతుంది. భగవంతుడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఈ సృష్టిని పరివర్తన చేస్తున్నాడు అని అర్థమయ్యే విధంగా మనం అర్థం చేయించాలి. ఏ విధంగా సూర్యవంశీలు చూపిస్తారో అలాగే చంద్రవంశీలు కూడా చూపించవలసి ఉంటుంది. ఎలా తయారు చేయాలంటే దాన్ని చూసి మనుషులు వీరే తపస్సు చేసి ఆ విధంగా అవుతారు అని అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ బ్రహ్మజ్ఞానం విని బ్రాహ్మణులుగా అయ్యి ఇక్కడి శ్వేత వస్త్రాలతో తపస్సు చేసిన ఈ ఆత్మలే అక్కడ స్వర్గంలో జన్మ తీసుకుని సూర్యవంశీ లక్ష్మీనారాయణులుగా, చంద్రవంశీ సీతారాములుగా ఇలా అవుతూ మళ్ళీ చివరికి వస్తారు అని చెప్పి అందరికీ అర్థమయ్యే విధంగా అర్థం చేయించవలసి ఉంటుంది. బాబా అంటారు ఎలా తయారు చేయాలంటే దాన్ని చూసి మనుషులకు అర్థం అవ్వాలి. బాబా అంటారు ప్రారంభంలోని మీ సాధారణ తపస్సు మరియు
బహుశా రాజ్య పదవి ఫోటోలు కూడా ఉన్నాయి కదా. అలాగే వీటిని కూడా తయారు చేయాల్సి ఉంటుంది. తద్వారా వీరే అలా అవుతారని మీరు అర్థం చేయించగలుగుతారు. బాబా అంటారు, ఖచ్చితమైన రీతిలో చూపించాలి కదా. బ్రహ్మకుమారి కుమారులమైన మనం రాజయోగాన్ని నేర్చుకుని ఈ విధంగా అవుతాము. ఏ విధంగా అవుతాం? రాజయోగం నేర్చుకుని ఏ విధంగా అవుతాం? నరుడి నుండి నారాయణిగా, నారి నుండి శ్రీ మహాలక్ష్మిగా అవుతాం కదా. ఇదే సత్యమైన సత్యనారాయణ స్వామి కథ. కావున సంగమ యుగాన్ని కూడా తప్పకుండా చూపించవలసి ఉంటుంది. పిల్లలైన మీరు చూసి వస్తారు కాబట్టి ఆ జ్ఞానం రోజంతా బుద్ధిలో ఉండాలి. అప్పుడే జ్ఞానసాగర్ని పిల్లలైన మీరు మాస్టర్ జ్ఞానసాగర్లుగా పిలువబడగలరు. జ్ఞానమే బుద్ధిలో లేకపోతే జ్ఞానసాగర్లని పిలవరు కదా. రోజంతా బుద్ధి ఇందులోనే నిమగ్నమై ఉంటే బంధనాలు కూడా తెగిపోతూ ఉంటాయి. బాబా అంటారు, ఇప్పుడు మనం బ్రాహ్మణులు, మళ్ళీ ఏమవుతాం? దేవతలుగా అవుతాం. చెప్పండి, ఏమవుతాం? బ్రాహ్మణుల నుండి దేవతలుగా. పురుషార్థం బాగా చెయ్యకపోతే క్షత్రియ కులంలోకి వెళ్ళిపోతాం. బ్రాహ్మణుల నుండి దేవతలు అంటే సత్యయుగం. పురుషార్థం బాగా చేయకపోతే ఏమవుతుంది? క్షత్రియుల్లోకి వెళ్ళిపోతారు. యుద్ధం చేసే సంస్కారాలు ఉండిపోతాయి. అంటే త్రేతాయుగం, బంగారపు యుగం బదులు వెండి యుగంలోకి వస్తారు. అప్పుడు వైకుంఠాన్ని కూడా చూడలేరు. ముఖ్యమైనది వైకుంఠమే. సత్యయుగమునే వండర్ ఆఫ్ ది వరల్డ్ అని అంటారు కదా. సత్యయుగం ఏంటి? స్వర్గం, అసలైన స్వర్గం. ఎందుకంటే అక్కడ ఆత్మ సంపూర్ణ పావనంగా, 16 కల సంపూర్ణంగా కదా. బంగారు యుగంలో అంతా కూడా ఎలా ఉంటుంది? ప్రకృతి సతోప్రధానంగా, ఈ దేహం సతోప్రధానంగా. అందుకని బాబా ఏం చెప్తున్నారు? ఆత్మ 16 కళలతో పున్నమి చంద్రుల్లా నిండుగా ఉంటుంది. బంగారు యుగం కదా మరి అది. అందుకని ఆ ప్రపంచంలోకే వెళ్ళాలి మీరు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఎందుకంటే అన్నిటికన్నా గొప్పది. కావున పురుషార్థం చెయ్యాలి. మీ 2 చిత్రాలు ఉండాలి. ఒక చిత్రం రంగు బట్టలతో లేక నగలు మొదలైన వాటిలో అలంకరింపబడి ఉండాలి. మరియు ఇంకొకటి తపస్సు యొక్క చిత్రం ఉండాలి. తద్వారా మీరే సూక్ష్మవతనంలో కూర్చుని ఉన్నారని వారు అర్థం చేసుకుంటారు. వస్త్రాలను అయితే మార్చగలరు, కానీ రూపురేఖలను అయితే మార్చలేరు. అది అపవిత్రత ప్రవృత్తి మార్గం, ఇది పవిత్ర ప్రవృత్తి మార్గం. తద్వారా ఈ స్థాపనను చేస్తున్నారని వారు అర్థం చేసుకుంటారు. మీరే మళ్ళా విధంగా అవుతారు. ఎవరైతే శ్రమిస్తారో వారే పొందుతారు కదా. ఏదైనా సరే ఫలం లభించాలి అంటే ముందేం చేయాలి చెప్పండి? కష్టపడాలి కదా. బ్రాహ్మణులుగా అయ్యేవారైతే ఎందరో ఉన్నారు కదా. బాబా అంటున్నారు కదా. బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి? బ్రాహ్మణులుగా అయ్యేవారైతే ఎందరో ఉన్నారు కదా. ఈ సమయంలో మీరు కొద్దిమందే ఉన్నారు. ప్రతిదినము వృద్ధి నొందుతూ ఉంటారు. అంటే బాబా మనందరి కోసం బాబా ఎప్పుడో చెప్పారు. అప్పుడైతే కొంచెం మందే ఉన్నారు, ఇప్పుడైతే చాలామంది వస్తారని. మొత్తం సృష్టి చక్రం అంతా ఎలా తిరుగుతుందో బుద్ధిలో ఉంది. మనం ఇప్పుడు తపస్సు చేస్తున్నాము, మళ్ళీ ఆ విధంగా అవుతాము. దీనినే స్వదర్శన చక్రధారీలుగా కూర్చోవడం అని అంటారు. ఎందుకంటే బుద్ధిలో మొత్తం జ్ఞానం అంతా ఉంది. మనం ఎలా ఉండేవారము, మళ్ళీ ఎలా అవుతాము అన్నది ఉంది. విద్యార్థులు టీచర్ను తప్పకుండా స్మృతి చేస్తారు కదా. మీరు కూడా తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి యాత్ర ద్వారానే పాపాలు అంతమైపోతాయి. ఆత్మ పవిత్రంగా అయిపోతే మళ్ళీ శరీరం కూడా పవిత్రమైంది లభిస్తుంది. ఎవరైతే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారో వారే మళ్ళీ ఏమవుతారు? దేవతలుగా అవుతారు. దీని మోడల్ ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది బాబా అంటారు. ఎందుకంటే పురుషోత్తములుగా అయ్యే సంగమయుగి బ్రాహ్మణులని కూడా వ్రాయవలసి ఉంటుంది. మనం ఎవరో పురుషోత్తములుగా అయ్యే సంగమయుగి బ్రాహ్మణులు కదా. బాబా చెప్తున్నారు,
ఇప్పుడు మిమ్మల్ని తండ్రి కూర్చుని చదివిస్తున్నారు కదా. ఇప్పుడు బాబా కూర్చుని ఏం చేస్తున్నారు? చదివిస్తున్నారు. పైన శివబాబా చిత్రం కూడా ఉంది. వారే మిమ్మల్ని చదివిస్తారు. మీరు ఈ విధంగా అవుతారు. ఈ బ్రహ్మ కూడా మీతో పాటు ఉన్నారు. అతడు కూడా శ్వేత వస్త్రాలు ధరించిన విద్యార్థి. మనుషులు రామరాజ్యాన్ని కూడా ఒప్పుకోరు. రామరాజ్యము, రామప్రజ అన్న గాయనం కూడా ఉంది. సత్యయుగంలో ధర్మం, రాజ్యం ఉండనే ఉంది. కానీ త్రేతాయుగంలోని క్షత్రియుల గ్లానిని చేశారు. సూర్యవంశీయుల గ్లాని చెయ్యలేదు. కావున ఇది కూడా వ్రాయవలసి ఉంటుంది. రాముడి రాజ్యం, రాముని ప్రజలు, ధర్మపు ఉపకారం ఉండేది. బాబా అంటారు అది కూడా సెమీ స్వర్గమే. త్రేతాయుగం కూడా ఏంటి? సెమీ స్వర్గమే. కానీ 16 కళల్లో ఉండే ఆత్మ 14 కళల్లోకి వస్తుంది. ఎందుకంటే 14 కళలు ఉన్నాయి కదా, అక్కడ ఇటువంటి గ్లాని విషయాలు ఉండవు. మనం ఏ విధంగా అవుతున్నామో వారికి స్పష్టం చేయండి. మన కొరకు మనమే స్వరాజ్య స్థాపన చేసుకుంటున్నాం. విశ్వంలో శాంతి స్వరాజ్యం ఏదైతే అందరూ కోరుకుంటారో దానిని మనం స్థాపన చేస్తున్నాం. బాబా చెప్తారు, బాబా ప్రదర్శని మొదలైన వాటిని చూసినప్పుడు వారికి సంకల్పాలు కలుగుతూ ఉంటాయి. పిల్లలైన మీరు ఇంటికి వెళ్ళిపోతే ఈ విషయాలన్నిటినీ మర్చిపోతారు. కానీ నిజానికి ఈ విషయాల్ని బుద్ధిలో గుర్తుండాలి కదా. ఇంటికి వెళ్ళగానే అన్నీ మర్చిపోవచ్చా? మర్చిపోకూడదు కదా. బాబాని కానీ బాబా చెప్పే విషయాల్ని కానీ ఏది మర్చిపోకూడదు. ప్రదర్శని నుండి బయటకు వెళ్ళగానే ఆట సమాప్తమైపోవడం కాదు. మంచి పిల్లలు ఎవరైతే పురుషార్థులుగా ఉన్నారో వారి బుద్ధులు ఇవి తిరుగుతూ ఉండాలి. బాబాకు చింతన జరుగుతూ ఉంటుంది కదా. బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంటే బాబా స్మృతి కూడా ఉంటుంది. జ్ఞానం ఉంటే ఎవరుంటారు? బాబా కూడా గుర్తుంటారు. ఉన్నతి పొందుతూ ఉంటారు. సతోప్రధానులుగా అవ్వకపోతే మళ్ళీ సత్యయుగంలోకి వెళ్ళరు. కావున స్వయాన్ని స్మృతి యాత్రలో పక్కాగా ఉంచుకోవాలి. మీరు రాజయోగిలు. మీకు పెద్ద జటలు ఉన్నాయి. మహిమంతా మాతలైన మీదే. జటలు కూడా సహజంగా ఉన్నాయి కదా. జటలు కూడా సహజంగా ఉన్నాయి. రాజయోగిలు మరియు యోగినీలు. బాబా అంటారు రాజయోగిలు మరియు యోగినీలు ఈ సత్యమైన తపస్సు రూపాన్ని చూపిస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. దైహికమైన సర్వధర్మాలు వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని బాబా అంటారు. మిగిలిన దైహిక సంబంధాలు మొదలైన వాటన్నిటినీ మర్చిపోండి. ఒక్క తండ్రిని స్మృతి చేయండి. వారు మిమ్మల్ని ఎంతో సుసంపన్నులుగా తయారు చేస్తారు. మీరు జీవిస్తూనే మరణించండి. తండ్రి వచ్చి జీవిస్తూనే మరణించడం నేర్పిస్తారు. నేను మహాకాలుడును. మీకు ఏ విధంగా మరణించడం నేర్పిస్తానంటే దాని ద్వారా ఇంకెప్పుడు మీ ద్వారం ముందుకు మృత్యువు రాజాలదు. అక్కడైతే రావణ రాజ్యమే ఉండదు. సత్యయుగంలో ఎప్పుడూ మృత్యువు కబలించదు. స్వర్గంలో అయితే మృత్యువు కబలించదు. ఇలా బాధపడవలసిన అవసరం ఉండదు. దానిని అమరపురి అని అంటారు. బాబా మిమ్మల్ని అమరపురికి అధిపతులుగా తయారు చేస్తారు. ఇది మృత్యులోకం, అది అమరపురి. ఇది రాజ్యయోగం. ప్రాచీన భారతదేశ రాజ్యయోగం మళ్ళీ నేర్పింపబడుతుంది అని మీరు వ్రాయండి. బాబా అంటారు ప్రదర్శని మొదలైన వాటిని ఎవరైతే చూస్తారో వారు ఇందులో ఇంకేమీ చేసినట్లయితే మనుషులు ఖచ్చితంగా అర్థం చేసుకోగలరని ఆలోచించాలి. ఇందులో ప్రాక్టికల్గా చాలా బాగా అర్థం చేయించబడి ఉంది. యథా రాజారాణి తదా ప్రజా అన్న విషయం అయితే ఇందులో ఉండనే ఉంది. బాబా ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తారు కదా. బాబా మనకన్నీ ఎంతో స్పష్టంగా క్లియర్గా అర్థం చేయిస్తున్నారు. బాబా అంటారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ముఖ్యంగా ఈ విషయంపైనే జోరునుంచాలి. విశ్వంలో పవిత్రత
సుఖశాంతులు ఏ విధంగా స్థాపన అవుతున్నాయో వచ్చి అర్థం చేసుకోండి అని చెప్తారు. మీరు మీ కొరకే చేసుకుంటున్నారు. ఎంతగా కష్టపడతారో అంతగా పదవి లభిస్తుంది. అది కూడా నెంబర్ వారీగా లభిస్తుంది. నెంబర్ వారీగా ఏ విధంగా అవుతారో కూడా చూపించండి. ప్రజలను చూపించండి. షావుకారు ప్రజలు చూపించండి. సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ప్రజలను కూడా చూపించండి. ఈ విధంగా అందరూ అర్థం చేసుకోగలిగే విధంగా యాక్యురేట్గా తయారు చేయండి కదా. చిత్ర ప్రదర్శని యాక్యురేట్గా అంటే అందరికీ అది చూడగానే అర్థమైపోవాలి. ఆ విధంగా తయారు చేయండి. కష్టపడవలసి ఉంటుంది, కానీ ఇంకా కొద్ది సమయమే ఉంది. బాబా ఏం చెప్తున్నారు? కష్టపడాలి, లేకపోతే మరి సమయం అయితే ఇంకా కొంచెమే ఉంది. జ్ఞానం మీ కొరికే ఉంది. మీరు ప్రదర్శనలో ఏ విధంగా అర్థం చేయించాలంటే దాని ద్వారా మేము ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, అప్పుడే ఈ విధంగా అవ్వగలుగుతాము అని మనుషులు అర్థం చేసుకోగలగాలి. లేకపోతే మళ్ళీ భక్తి మార్గంలోకి వచ్చేస్తారు. బాబా అంటారు, మీరు మహారథి పిల్లలు కావున మీ బుద్ధి పనిచేస్తుంది. మీరెవరు? మహారథి పిల్లలు కాబట్టి మీ బుద్ధి ఏం చేస్తుంది? పనిచేస్తుంది. పురుషుల్లో కూడా మంచి మంచి వారు ఉన్నారు. నెంబర్ 1 ఈ జగదీష్. ఇతడు మ్యాగజైన్లు తయారు చేస్తాడంటే జగదీష్ వై అని మధువనం అన్నయ్య మ్యాగజైన్ అంటే పుస్తకాల్ని తయారు చేసేవారు. బాబా అంటున్నారు, బ్రిజ్మోహన్కు కూడా రాసే అభిరుచి బాగుంది. బ్రిజ్మోహన్ బాయ్ కూడా ఆ అన్నయ్య కూడా ఇవన్నీ వ్రాసేవారట. మూడో వ్యక్తి కూడా ఎవరైనా వెలువడతారేమో. ప్రతి విషయాన్ని మీరు రోజుకు స్పష్టం చేస్తూ ఉంటారు. బాబా జ్ఞాన సాగరుడు. బాబా ఎవరు? జ్ఞానానికి సాగరుడు. ఆ పరమాత్మలో జ్ఞానమైతే నిండి ఉంది కదా. మీరు గీతాలు వింటారు, అందులో మొత్తం రికార్డ్ అంతా నిండి ఉంది. బాబా వద్ద ఏ సంపద అయితే ఉందో అది డ్రామానుసారంగా లభిస్తూ ఉంటుంది. ఇది పిల్లల బుద్ధిలో నడవాలి. ఏ పనులు చేస్తున్నా, చేతితో భోజనం వండుతున్నా బుద్ధి శివబాబా వద్దే ఉండాలి. పిల్లలు అర్థమైందా? ఏ పనులు చేస్తున్నా, చేతితో భోజనం వండుతున్నా బుద్ధి ఎక్కడ ఉండాలి? శివబాబా వద్దే ఉండాలి. ఎందుకంటే భోజనం ఎవరి కోసం తయారు చేస్తున్నాం? శివబాబా కోసం. కాబట్టి బ్రహ్మ భోజనం కూడా పవిత్రంగా ఉండాలి. బ్రహ్మ భోజనం బ్రాహ్మణుల భోజనం. బ్రాహ్మణులు ఎంతగా యోగంలో ఉండి భోజనం తయారు చేస్తారో అంతగా ఆ భోజనంలోకి శక్తి వస్తుంది కదా. ఎంతగా అయితే బ్రాహ్మణులు యోగంలో ఉంటూ భోజనం తయారు చేస్తారో అంతగా భోజనంలోకి ఏమొస్తుంది? శక్తి వస్తుంది. దేవతలు కూడా బ్రహ్మ భోజనమును ఎంతో మహిమ చేస్తారు అన్న గాయనం ఉంది. దాని ద్వారా హృదయం శుద్ధమవుతుంది. కావున బ్రాహ్మణులు కూడా అదే విధంగా ఉండాలి. బాబా అంటున్నారు, ఇప్పుడు అలా లేరు. ఇప్పుడు అలా అయిపోయినట్లయితే మీరు ఎంతగానో వృద్ధి నొందుతారు. కానీ డ్రామానుసారంగా మెల్లమెల్లగా వృద్ధి నొందవలసి ఉంటుంది. మేము బాబా స్మృతిలోనే ఉంటూ భోజనం తయారు చేసి తీరుతాము అనే బ్రాహ్మణులు కూడా వెలువడతారు. బాబా ఛాలెంజ్ చేస్తారు కదా, యోగంలో ఉంటూ భోజనం తయారు చేసే బ్రాహ్మణులుగా ఉండాలి అని అంటారు కదా. బాబా ఏమంటారు? యోగంలో ఉంటూ భోజనం తయారు చేసే బ్రాహ్మణులుగా ఉండాలి. భోజనం పవిత్రంగా ఉండాలి. భోజనం పైనే ఎంతో ఆధారపడి ఉంటుంది. మనం తినే ఆహారం పైనే మొత్తం అంతా ఆధారపడి ఉంటుంది. అన్నం యొక్క ప్రభావం మనసు పైన పడుతుంది అని చెప్తారు. అందుకని భోజనం పవిత్రంగా ఉండాలి. భోజనం పైనే ఎంతో ఆధారపడి ఉంది. ఎలా పడితే అలాగా, ఏ రకంగా తోస్తే ఆ రకంగా అలా కాదు కదా. అది పిల్లలకు బయట లభించదు. కావునే ఇక్కడకు వస్తారు కదా. బాబా చెప్తున్నారు భోజనంపై ఎంతో ఆధారపడి ఉంది, అది పిల్లలకు బయట లభించదు కదా. ఇప్పుడు బాబా పిల్లలు పక్కాగా ఉన్న వాళ్ళైతే బయట అయితే ఎక్కడ తినరు. మరి వాళ్ళకి ఏం కావాలి? బాబా సెంటర్కి వెళ్తే భోజనం లభించాలా అక్కర్లేదా? కావున ఇక్కడికి వస్తారు. పిల్లలు భోజనం తర్వాత కూడా రిఫ్రెష్ అవుతారు.
యోగం గలవారు జ్ఞానీలుగా కూడా ఉంటారు. కావున వారిని సేవ చేసేందుకు పంపించి వేస్తారు. ఎక్కువైపోతే మళ్ళీ ఇక్కడ కూడా అటువంటి బ్రాహ్మణులు ఉంచుతారు. నిజానికి మహారథుల్లో కొందరు భోజనం వద్ద కూడా ఉండాలి. తద్వారా భోజనం యోగయుక్తంగా తయారవ్వగలదు. మహారథి ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం మంది భోజనం దగ్గర కూడా ఉన్నట్లయితే ఆ భోజనం యోగయుక్తంగా తయారవ్వగలదు. మేము కూడా బ్రహ్మ భోజనాన్ని తిని దేవతలుగా అయ్యామని దేవతలు కూడా భావిస్తారు. కావుననే ఎంతో ఆసక్తితో మీతో పాటు కలుసుకునేందుకు వస్తారు. ఏ విధంగా మిమ్మల్ని కలుసుకుంటారో అది కూడా డ్రామాలో యుక్తిగా ఉంది. బాబా అంటారు, సూక్ష్మవతనంలో వారు మరియు వీరు కలుసుకుంటారు. ఇది కూడా అద్భుతమైన సాక్షాత్కారమే. ఇది అద్భుతమైన జ్ఞానం కదా. ఈ జ్ఞానం ఏంటి? ఎంతో అద్భుతమైంది. కావున ఈ సాక్షాత్కారం కూడా అర్థసహితంగా అద్భుతంగా ఉంది. భక్తి మార్గంలో సాక్షాత్కారాలు ఎంతో కష్టంగా జరుగుతాయి. కేవలం సాక్షాత్కారం కోసం నవద భక్తిని చేస్తారు కదా. సాక్షాత్కారం కోసం ఏం చేస్తారు? నవద భక్తిని చేస్తారు. ఏదో ఒక రకంగా భగవంతుణ్ణి పొందాలి అనే ఉద్దేశంతో. బాబా అంటారు, సాక్షాత్కారం జరిగితే మేము ముక్తులమైపోతామని భావిస్తారు. ఆ విధంగా ఈ చదువు ద్వారానే అయ్యారని వారికి ఏం తెలుసు? ఆ సూర్యవంశీలు, చంద్రవంశీలు ఈ చదువు ద్వారానే తయారయ్యారు. వారు అనేక చిత్రాలు ఏవైతే తయారు చేశారో నిజానికి ఆ విధంగా ఎవ్వరూ లేరు. అదంతా భక్తి విస్తారం. బాబా అంటారు, ఇది చాలా పెద్ద పని. ఇప్పుడు జ్ఞానం మరియు భక్తి రహస్యాన్ని మీరు అర్థం చేసుకోగలరు. ఈ విషయాలు తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. తాను ఆత్మీక తండ్రి, తానే జ్ఞానసాగరుడు. కల్పకల్పం పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తయారు చేయడం, రాజయోగాన్ని నేర్పించడం ఒక్క తండ్రి పని. కానీ గీతలో పేరును మార్చేశారు. బాబా అంటారు, ఇది కూడా కల్పపు ఆట అని బాబా అర్థం చేయిస్తారు. మనం పాత్రను అభినయించేందుకు ఇంటి నుండి ఎక్కడికి వస్తాం, ఏ విధంగా ఇతరులకు అర్థం చేయించాలి అని వృక్షాన్ని గూర్చి కూడా బుద్ధి పనిచేయాలి. మేము స్వర్గంలోకి రామా అని అంటారు. అప్పుడు మీ ధర్మస్థాపకుడు మేము స్వర్గంలోకి రామా అని అంటారట. అప్పుడు బాబాయ్ ఏమండి, మీ ధర్మస్థాపకుడు స్వర్గంలోకి రాడు కదా. అతడు ఎప్పుడైతే స్వర్గంలోకి వస్తాడో అప్పుడు మీరు కూడా రండి అని చెప్పండి కదా. అంటే మేము స్వర్గంలోకి రామా అని ఎవరైనా అడిగారు అనుకోండి, మీ ధర్మస్థాపకుడు స్వర్గంలోకి రాడు కదా, తాను ఎప్పుడు వస్తే అప్పుడు రండి అంటున్నారు. రండి అని చెప్పండి. ప్రతి ఒక్క ధర్మానికి తమ సమయానుసారంగా పాత్ర ఉంది. ఈ వెరైటీ ధర్మాల నాటకం తయారు చేయబడింది. బాబా అంటారు, ఇది రచింపబడి ఉంది అన్న ఆట కదా. ఇదంతా ఏంటి? రచింపబడి ఉన్న ఆట. బాబా అంటారు, ఇందులో ఏమీ అనవలసిన అవసరం ఉండదు. ముఖ్య ధర్మాలు చూపింపబడ్డాయి కదా. ముఖ్యమైన ధర్మాలు అయితే చూపించబడ్డాయి. ఇది పిల్లలకు తెలియదా? బాబా అంటారు, ఈ చిత్రాలు మొదలైనవి కూడా కొత్తవేమీ కావు. కల్పం ఈ విధంగా ఖచ్చితంగా కొనసాగుతూ వస్తాయి. బాబా అంటున్నారు, విఘ్నాలు కూడా అనేక రకాలుగా కలుగుతాయి కదా. విఘ్నాలు కూడా అనేక రకాలుగా కలుగుతాయి. బాబా అంటున్నారు, తన్నడం మొదలైన విఘ్నాలు కూడా కలుగుతాయి కదా. పిల్లలకు ఎంత యుక్తిగా అర్థం చేయించడం జరుగుతుంది? భగవాన్ వాచ కామం మహాశత్రువనుంది కదా అని చెప్పండి. ఇప్పుడు ఈ కలియుగి ప్రపంచం వినాశనం అవ్వనున్నది. ఇప్పుడు ఈ కలియుగి ప్రపంచం ఏమైపోతుంది? వినాశనం అయిపోతుంది. బాబా అంటారు, దేవతా ధర్మస్థాపన ఏమవుతుంది? ఇప్పుడు జరుగుతోంది. కావున పిల్లలు
మీరు పవిత్రంగా అవ్వండి, కామాన్ని జయించండి అని బాబా అంటారు. ఈ విషయాల్లోనే గొడవలు జరుగుతాయి. మీరు గొప్ప గొప్ప వారికి అర్థం చేయిస్తారు అని చెప్తున్నారు బాబా కదా. మీరు ఏం చేయిస్తారు? గొప్ప గొప్ప వారికి అర్థం చేయిస్తారు. గవర్నర్ పేరును విని అందరూ వస్తారు. కావున యుక్తిని రచించడం జరుగుతుంది. వారిలో ఎవరైనా బాగా అర్థం చేసుకోవచ్చు కూడా. పెద్దవారి పేరును విని ఎంతోమంది వచ్చేస్తారు. ఎవరైనా పెద్దవారు వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ అదైతే చాలా కష్టం. పిల్లలు ఎవరితోనైతే ప్రారంభోత్సవం చేయిస్తారో వారికి మొదట ఈ విధంగా మనుషుల నుండి దేవతలుగా అవ్వచ్చు. దీన్ని ద్వారా విశ్వంలో శాంతి కదా. బాబా అంటున్నారు మనుషుల నుండి దేవతలుగా అవ్వవచ్చు. దీని ద్వారా విశ్వంలో శాంతి ఏర్పడగలదు అని చెప్పండి అని బాబా వ్రాస్తారు. స్వర్గంలోనే విశ్వంలో శాంతి మరియు సుఖము ఉండేవి. ఈ విధంగా భాషణ చేయండి మరియు వార్తాపత్రికల్లో ఇవి ముద్రించడం ద్వారా మీ వద్దకు ఎంతమంది వచ్చేస్తారంటే వారిక మిమ్మల్ని నిద్ర కూడా పోనివ్వరు. నిద్రను పోగొట్టవలసి వస్తుంది. సేవ ద్వారా, యోగం ద్వారా శక్తి కూడా లభిస్తుంది. సేవా యోగం ఉండవడం వల్ల ఏం లభిస్తుంది? శక్తి కూడా లభిస్తుంది అంటున్నారు బాబా. అంటే ఎందుకని బాబా ఏం చెప్తున్నారు? పిల్లలకి మీరు దేవతలుగా అయినప్పుడు విశ్వంలో శాంతి వస్తుందట. స్వర్గంలోనే విశ్వంలో శాంతి మరియు సుఖం ఉండేవి. ఈ విధంగా ఏం చేయండి? భాషను చేయండి మరియు వార్తాపత్రికల్లో ఇది ముద్రించడం ద్వారా మీ వద్దకు ఎంతోమంది వస్తారట. పేపర్లు అది పడడం వల్ల ఏమవుతారు? ఎంతోమంది వస్తారట. వారికి మిమ్మల్ని వారు ఏం చేయరు? నిద్రపోనివ్వరు. నిద్రను పోగొట్టవలసి ఉంటుంది. సేవ చేస్తే శక్తి కూడా లభిస్తుందట. అంటే ఆ విధంగా మీరు సేవ చేసే టైము వస్తుందంటున్నారు బాబా. ఎందుకంటే మీకు సంపాదన జరుగుతుంది. సంపాదించుకునే వారికి ఎప్పుడు ఆవలింతలు, కునికిపాట్లు రావు. సంపాదన ద్వారా కడుపు నిండిపోతుంది. మళ్ళీ ఇక నిద్ర రాదు. ఇక వారు రెగ్యులర్ అయిపోతారు. బాబా అంటారు మీరు కూడా భారీ సంపాదన చేసుకుంటారు. దివాళా తీసేవారే ఆవలిస్తూ ఉంటారు. ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో, స్మృతిలో ఉంటారో వారికి ఆవలింతలు రావు. మిత్ర సంబంధికులు మొదలైన వారు గుర్తుకు వచ్చినట్లయితే ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ గుర్తులు అంటున్నారు బాబా. స్వర్గంలో మీకు ఎప్పుడు ఆవలింతలు మొదలైనవి రానే రావు. స్వర్గంలో ఈ ఆవలింతలు ఏమి రావంటున్నారు బాబా. బాబా అంటారు తండ్రి వారసత్వాన్ని పొందాక ఇక అక్కడ పడుకోవడం, లేవడం, కూర్చోవడం అన్నీ నియమానుసారంగా జరుగుతాయి. ఆత్మ ఖచ్చితంగా లివర్ గడియారం వలె అయిపోతుంది. ఇప్పుడు సిలిండర్ గడియారం వలె ఉంది. దానిని లివర్ గడియారం వలె ఖచ్చితంగా తయారు చేయాలి. కొందరు తయారు చేయగలుగుతారు, కొందరు చేయలేకపోతారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బంధన్ ముక్తులుగా అయ్యేందుకు లేక మీ ఉన్నతిని చేసుకునేందుకు బుద్ధిని జ్ఞానంతో సదా నిండుగా ఉంచుకోవాలి. మాస్టర్ జ్ఞానసాగర్లుగా అయ్యి స్వదర్శన చక్రధారీలుగా అయ్యి స్మృతిలో కూర్చోవాలి. సెకండ్ పాయింట్, నిద్రను జయించేవారిగా అయ్యి స్మృతి మరియు సేవల శక్తిని జమ చేసుకోవాలి. సంపాదనలో ఎప్పుడూ బద్దకించకూడదు, కునికిపాట్లు పడకూడదు అని చెప్తున్నారు బాబా. వరదానము. బాబా అంటున్నారు విశ్వంలో ఈశ్వరీయ పరివారపు స్నేహమనే బీజాన్ని నాటే విశ్వసేవాదారి భవ. విశ్వంలో ఈశ్వరీయ పరివారపు స్నేహమనే బీజమును నాటే విశ్వసేవాదారి భవ.
విశ్వ సేవాదారి పిల్లలైన మీరు విశ్వంలో ఈశ్వరీయ పరివారపు స్నేహం అనే బీజాన్ని నాటుతున్నారు. అవునా? వారు నాస్తికులైనా కానీ లేక ఆస్తికులైనా కానీ అందరికీ అలౌకిక మరియు ఈశ్వరీయ స్నేహపు నిస్వార్థ స్నేహపు అనుభూతిని కలిగించడం, బీజమును నాటడం. ఈ బీజం సహయోగిగా అయ్యే వృక్షంగా స్వతహాగానే పెరుగుతుంది మరియు అవసరమైన సమయాల్లో సహయోగిగా అయ్యే ఫలాలు కనిపిస్తాయి. కాకపోతే కేవలం కొన్ని ఫలాలు త్వరగా వస్తే కొన్ని ఫలాలు సమయంలో వెలువడతాయి అని చెప్తున్నారు బాబా. స్లోగను: భాగ్యవిధాత అయిన తండ్రిని తెలుసుకోవడం, గుర్తించడం మరియు వారి డైరెక్ట్ పిల్లలు కావడం ఇది అన్నిటికన్నా పెద్ద భాగ్యం. ఈరోజు స్లోగన్ ఏంటున్నారు బాబా? భాగ్యవిధాత అయిన తండ్రిని తెలుసుకోవడం, గుర్తించడం మరియు వారి డైరెక్ట్ పిల్లలు కావడం ఇది అన్నిటికంటే పెద్ద భాగ్యము అంటున్నారు. అవునా? అచ్చా. అందుకని బాబా ఏం చెప్తున్నారు ఈరోజు వరదానంలో? వృక్షంగా స్వతహాగానే పెరుగుతుంది మరియు అవసరమైన సమయాల్లో సహయోగిగా అయ్యే ఫలాలు కనిపిస్తాయి. అవసరమైనప్పుడే సహయోగిగా అవ్వాలంటున్నారు బాబా. కాకపోతే కేవలం కొన్ని ఫలాలు త్వరగా వస్తే కొన్ని ఫలాలు సమయంలో వెలువడతాయి. బాబా అంటున్నారు కొంచెం అయితే తొందరగా వస్తాయి, కొన్ని అయితే టైం పడతాయి అని చెప్తున్నారు బాబా. అచ్చా. అందుకని పిల్లలు కూడా తొందరగా తయారైపోవాలి అని చెప్తున్నారనమాట. అచ్చా. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. థ్యాంక్ యూ బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమాను విశ్వసేవాదారి ఆత్మను. నేను విశ్వసేవాదారి ఆత్మను అనుకోండి. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ధన్యవాదాలు.